హాయ్ హలో నమస్తే, నేను శిరీష. అందం ఎవరికి ఇష్టం ఉండదండి, అందం ప్రతి వారికి ఇష్టం. సో ఈ మధ్య కాలంలో చాలా కెమికల్ ప్రోడక్ట్స్ అనేవి వస్తున్నాయి మార్కెట్లో. అలా కాకుండా న్యాచురల్గా ఇంట్లోనే వాడుకునే పద్ధతిలో మనం చాలా విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ మెంటల్ హెల్త్ ట్రైనర్ డాక్టర్ అను చౌదరి గారు. మేడంతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే అమ్మా. మ్యామ్, ముఖ్యంగా మనం స్కిన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్కిన్కి ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? అసలు మన బాడీలో ది పెద్ద ఆర్గాన్ ఏది అంటే చర్మం, స్కిన్. అయితే ఇటువంటి స్కిన్కి ఏం చేస్తారు అంటే రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. అండ్ న్యాచురల్ ట్రీట్మెంట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడుకోరు. అంటే సొసైటీ ఎలా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా సోప్ కావాలి అన్నా, షాంపూ కావాలి అన్నా, ఏదైనా ఫేస్ ప్యాక్ లాంటివి కావాలి అన్నా, మన స్కిన్ బ్రైటనింగ్గా ఉండాలి అన్నా, స్కిన్ పైన ఉండే డస్ట్ అదంతా పోవాలి అన్నా. అండ్ డస్ట్ అంటే ఇప్పుడు రకరకాల జాబ్స్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళ జాబు ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది మార్కెట్ ఫీల్డ్లో ఉంటారు. ఎప్పుడు వాళ్ళు పాపం రోడ్డు మీద తిరుగుతూనే ఉంటారు, ట్రావెల్ చేస్తూనే ఉంటారు. అండ్ కొంతమందిని చూసుకుంటే ఎక్కువగా రోడ్ సైడ్ షాప్స్ అలా ఉంటాయి. సో వాళ్ళేంటి, ఎంత మాస్క్ పెట్టుకొని, ఎంత డోర్స్ వేసుకొని కవరప్ చేసుకున్నా కూడా ఎంతో కొంత మైన్యూట్ డస్ట్ అయినా వాళ్ళ బాడీకి ఖచ్చితంగా అటాక్ అవుతుంటుంది. అప్పుడేంటి, అది కనిపించకుండానే లోపలంతా మన స్కిన్ పైన ఇట్లా పేరుకుపోయినట్లుగా తయారవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ అంతా కలర్ చేంజింగ్ అవ్వడం, ఆ డస్ట్ మన స్కిన్ పోర్స్ ఉంటాయి కదా, సూక్ష్మ రంధ్రాలు అంటారు, ఆ పోర్స్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి క్యాన్సర్స్ లాంటివి రావడం, లేదు అంటే కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి లోపల అవి మనకి తయారైపోయి ఆ ఎఫెక్ట్ పైన స్కిన్ పైన ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ చూపించడం ఇలా జరుగుతుంది. సో అందుకని ఎప్పటికప్పుడు మన స్కిన్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అది కూడా న్యాచురల్ ప్రాసెస్తో మనం చేసుకోవాలి. అలా కాకుండా రకరకాల క్రీమ్స్ అని, రకరకాల సోప్స్ అని, రకరకాల షాంపూస్ అని ఇవన్నీ వాడడం వల్ల ఏంటి అంటే వీటిల్లో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ ఏం చేస్తాయి అంటే మన స్కిన్ పోర్స్లో నుంచి ఆ కెమికల్ వెళ్ళిపోయి లోపల క్యాన్సర్ వచ్చే సెల్స్ని క్రియేట్ చేస్తుంది. సో అందుకని మన WHO కూడా రీసెర్చ్ చేసి దీని గురించి ఒక ఆర్టికల్ అనేది రాసున్నారు. అండ్ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, మినిమం ఇప్పుడు 75 ఏజ్ ఉన్న డాక్టర్స్ కూడా కొన్ని ఆర్టికల్స్ రాసున్నారు, కొన్ని వీడియోస్లో కూడా చెప్పున్నారు, కెమికల్ ఎక్కువగా ఉన్న షాంపూస్ వాడకండి, అవి మీకు మాయిశ్చర్ లేకుండా మీ హెయిర్ని కానీ స్కిన్ని కానీ ఫ్రెష్గా ఉంచుతున్నాయి, హెయిర్ని అయితే చాలా సిల్కీగా ఉంటుంది అని చెప్పి మీరు ఎడిక్ట్ అయిపోయి అంటే క్విక్ రిలీఫ్ కోసం మీరు తీసుకుంటారు. దానివల్ల ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వస్తాయి అని చెప్పి చాలామంది డాక్టర్స్ కూడా చెప్పున్నారు. అయితే వీళ్ళు ఏంటి అంటే ఫాస్ట్గా అయిపోతుంది అండ్ తక్కువ బడ్జెట్లో అయిపోతుందని కొంతమందిని చూసుకుంటారు. లేదు అంటే ఎవరైనా ఒక యాక్టర్ కానీ కొంచెం ఫేమ్ ఉన్న పర్సన్ దాని గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆ అడ్వర్టైజింగ్ చూసి వీళ్ళు వెంటనే ఎడిక్ట్ అయిపోయి తీసుకోవడం, లేదంటే ఎక్కువ ఫోము, నురగ బాగా వస్తున్న షాంపూస్ సోప్సే కావాలి అని అనడం, ఇవన్నీ కూడా వీళ్ళ వీక్నెస్ ఒక మాట చెప్పాలి అంటే. సో వీటి వల్ల ఈ స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో మనం ఇంట్లోనే న్యాచురల్గా ఎలాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు నార్మల్గా క్లెన్జర్ అని, టోనర్స్ అని, సీరమ్స్ అని చాలా వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ అనేది న్యాచురల్గా క్లెన్జర్ చేసుకోవాలంటే ఏ పద్ధతిలో చేసుకోమంటారు? ఇప్పుడు నార్మల్గా పాల మీగడ వాడతామంటారు. సో అలాంటివి ఏమన్నా టిప్స్ ఉన్నాయా మేడం? మరి మనము ఫేస్ని ఎప్పటికప్పుడు క్లెన్జింగ్ చేసుకోవాలి అన్నా, అండ్ ఫేస్ పైన ఉన్న డస్ట్ అదంతా పోవాలి అన్నా, డస్ట్ పోవడం కన్నా కూడా ఫస్ట్ ఆ డస్ట్ అనేది మనం అది అప్లై చేసుకున్న తర్వాత నానిపోతుంది అంటారు కదా, అలాగా అది మొత్తం ఫస్ట్ ఓపెన్ అవుతూ ఉంటుంది. పోర్స్ లోపలికి వెళ్ళి ఆ డెడ్ సెల్స్ అవన్నీ కూడా బయటికి రావడం, అవన్నీ చేయడాన్ని క్లెన్జింగ్ అంటారు. సో దానికి ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక 10 drops ఆర్ 1 spoon కోకోనట్ ఆయిల్, అది కూడా ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్నే చెప్తున్నాను, 1 spoon అది తీసేసుకోండి. అండ్ ఇంకొక స్పూన్ వచ్చేసి పాల మీద మీగడ ఉంటుంది కదా, మీగడైనా తీసుకోండి, లేదు అంటే వెన్న ఉంటుంది కదా, ఆ వెన్నైనా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసేసుకొని అక్కడ పెట్టేసుకోవాలి. అండ్ తరువాత అలోవెరా జెల్ 1 spoon తీసేసుకోండి. తర్వాత బీట్రూట్ పౌడర్
సో బీట్రూట్ పౌడర్లో మనకి మంచి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి, పుష్కలంగా దొరుకుతాయి. సో చక్కగా బీట్రూట్ పౌడర్ 1 స్పూన్ తీసేసుకోండి. ఆ తరువాత ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్నాయనుకోండి, కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. ఫేస్ పైన ఎప్పుడు ఏదో ఒక పింపుల్ వస్తూ ఉండడం, అండ్ ఎక్కువ ఇచ్చింగ్ అనిపిస్తూ ఉండడం, లేదు అంటే ఫేస్ మొత్తం కూడా పగులుతున్నట్లుగా క్రాక్స్ లాగా రావడం, ఇలాంటివి ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక 3 to 5 డ్రాప్స్ ఆఫ్ నీమ్ ఆయిల్ అంటే వేప నూనెని యాడ్ చేసుకోండి. లేదు అని అనుకుంటే వేపాకులు ఉంటాయి కదరా, చక్కగా వేపాకులు ఒక 5 to 10 నీమ్ లీవ్స్ని తీసేసుకొని వాటిని మెత్తగా పేస్ట్లా చేసేసుకొని ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక బౌల్లో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకొని మినిమం 30 to 40 మినిట్స్ అలానే ఉంచేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. మన స్కిన్ పైన ఉన్న డస్ట్ కానీ లోపల పోర్స్లో డెడ్ సెల్స్ ఉంటాయి కొన్ని, ఆ డెడ్ సెల్స్ ఏంటంటే మన స్కిన్ని బ్రైటనింగ్గా ఉండకుండా చేస్తాయి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ సెల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. సో ఇది మంచిది ఈ క్లెన్జర్ అనేది. అలాగే మనం ఇప్పుడు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటారా సార్? అంటే ఇప్పుడు చూసుకుంటే ఫోన్స్ ఎక్కువ చూస్తున్నారు, సో దానివల్ల వస్తుంది, నిద్రపోవట్లేదు దానివల్ల వస్తున్నారు. అసలు దాని రీజన్ ఏంటి? దానికి మెయిన్గా అట్లా కళ్ళ కింద నల్లగా ఉండకుండా పోవడానికి ఏదైనా మంచి టిప్? ఫస్ట్ మెడిసిన్ అనేది గుడ్ స్లీపే. ఆ బ్లాక్ సర్కిల్స్ పోవాలి అంటే స్లీప్ కరెక్ట్ చేసుకోమని చెప్తాము. స్లీప్ కరెక్ట్ చేసుకోండి అని అంటే బెడ్ మీదకి వెళ్ళి లైట్ ఆఫ్ చేస్తే స్లీప్లోకి వెళ్ళినట్టు కాదు. ఒకటి మొబైల్ అంతా పక్కన పెట్టాలి, అండ్ దాంతోపాటు మనం డీప్ స్లీప్లోకి ఎన్ని అవర్స్ వెళ్తున్నాము అనేది హానెస్ట్లీ క్యాల్కులేట్ చేసుకోవాలి ఆ పర్సన్. అండ్ దానితో పాటు ఆ స్లీప్ టైంలో ఎక్కువగా యూరిన్కి వెళ్ళడం, వాష్రూమ్స్కి ఎక్కువగా తిరగడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఒకసారి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో అవి కూడా కరెక్ట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే మేము కొంతమంది చూసుకుంటే సడన్గా మొబైల్ చూస్తూనే అది పక్కన పడిపోతుంది, వీళ్ళు నిద్రపోతారు, డీప్ స్లీప్లోకి వెళ్తారు. బట్ ఒక 1 hour తర్వాత స్లీప్ పట్టనట్లుగా అనిపిస్తుంటుంది. ఎవ్రీ 1 hourకి 2 hours ఒకసారి వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటారు. అలా వీళ్ళు తెల్లవారేసరికి మినిమం 5 to 6 times ఆర్ 4 to 5 times ఇలాగ వెళ్తూనే ఉంటారు యూరిన్కి కానీ వాష్రూమ్స్కి కానీ. ఇలా వెళ్ళడం వల్ల ఏంటి అంటే వీళ్ళ స్లీప్ ఖచ్చితంగా డిస్టర్బ్ అయినట్లే మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా నైట్ పడుకునే ముందు కొంచెం వాటర్ తక్కువగా తీసుకోవడం మంచిది. మరీ తిన్న వెంటనే నిద్రపోవడం కూడా మంచిది కాదు. కొంచెం 7:30 to 8 ఆ టైం పీరియడ్లో తినేసేసి, అంటే 7 నుంచి 8 ఈ టైం పీరియడ్లో తీసుకున్న తర్వాత డిన్నరు ఒక 1 hour 1.5 hour 10 లోపల ఇంకా 2 hours టైం ఉంటుంది. ఈ 2 hours మీరు ఏదో ఒక వర్క్ చేయడం, సో మీ బిజినెస్కి సంబంధించినవి, లేదు అంటే తిన్న తర్వాత కూడా నైట్ పడుకునే ముందైనా ఎక్సర్సైజెస్ చేయొచ్చు. చక్కటి ఎక్సర్సైజ్ చేసేసి చక్కగా చన్నీళ్ళతో స్నానం చేయండి, మంచిగా నిద్రపడుతుంది. ఓకే మ్యామ్, మొత్తం మీద ఈ ఎలా ఫేస్కి క్లెన్స్ చేసుకోవాలి, డార్క్ సర్కిల్స్ ఎలా తగ్గించుకోవాలో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.